చిరు కోసం కలర్ఫుల్ సాంగ్, శేఖర్ కమల కొత్త ప్రాజెక్ట్ హైదరాబాద్ లో మిరాయ్. ఇలాంటి సినిమా అప్డేట్స్ టాప్ 10 సినిమా న్యూస్ లో చూద్దాం. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్ కానుండగా చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. దర్శకుడు జ్యోతి కృష్ణ, నిధి అగర్వాల్, నిర్మాత ఏఎం రత్నం కలిసి ఓ ఆసక్తికర విశేషం పంచుకున్నారు. ఒక సీక్వెన్స్ షూటింగ్ కే దాదాపు 60 రోజులు పట్టిందని తెలిపారు. నటి రాశి ఖన్నా పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం దక్కింది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో నటి రాశి ఖన్నా నటిస్తున్నారు. ఈ మూవీలో నటి శ్రీలీల హీరోయిన్ గా ఇప్పటికే నటిస్తున్నారు. ఇప్పటికే నటి రాశి ఖన్నా సెట్ లోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. కేరళలో పాటని కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. హీరో చిరంజీవి, హీరోయిన్ నయనతారపై చిత్రీకరిస్తున్న ఈ పాట కలర్ఫుల్ గా మంచి మెలోడీతో సాగుతుందని చిత్ర బృందం తెలిపింది. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం కింగ్డమ్. సత్యదేవ్ కీలక పాత్రను పోషించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో మిరాయ్ కూడా ఒకటి. హీరో తేజ సజ్జన్ నటిస్తున్న చిత్రం ఇది. కార్తిక్ ఘట్టమనేని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. జూనియర్ గా థియేటర్స్ లో సందడి చేసిన శ్రీలీల కోలీవుడ్, బాలీవుడ్ అంటూ ఇతర భాషల్లోనూ రాణిస్తోంది. ఇప్పటికే శ్రీలీల కార్తిక్ ఆర్యన్ తో కలిసి హిందీలో ఈ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. దర్శకుడు శేఖర్ కమల తన నెక్స్ట్ చిత్రంపై ఫోకస్ పెట్టారు. తదుపరి చిత్రాన్ని న్యాచురల్ స్టార్ నానితో చేయబోతున్నారు ఈ స్టార్ డైరెక్టర్. అయితే ఈ మూవీకి నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో టాలీవుడ్ లో ఓ ప్రెస్టీజియస్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు సరికొత్త లుక్ తో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సలార్. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అయితే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది. నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ ఏకంగా 17 మిలియన్ కు పైగా వ్యూస్ అందుకోగా జియో హాట్స్టార్ లో ఇప్పటికీ టాప్ 10 ట్రెండింగ్స్ లో కంటిన్యూ అవుతోంది. తమిళంలో ఘన విజయం సాధించిన క్రైమ్ థ్రిల్లర్ జిఎన్ఏ తెలుగులో మై బేబీ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ హాట్స్టార్ వేదికగా ఇప్పటికే తమిళంతో పాటు తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో విడుదలైన 24 గంటల్లోనే ఈ మూవీ ఓటీటీకి వచ్చేసింది.